చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణం ఛానల్‌కి మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం కథలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే, నిన్న నారద మహర్షి వచ్చి భాగవతాన్ని రాయండి అని చెప్పి వ్యాసుడికి చెప్పి వెళ్ళిపోయారు గదా! ఆ తర్వాత వ్యాస మహర్షి భాగవతాన్ని రాయడమే కాకుండా, దాన్ని తన కొడుకైన శుకుడికి వినిపించడం, శుకుడు దాన్ని విని పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరుగుతుంది. ఆ శుకుడు చెప్పిన కథేంటో మనం కూడా ఈరోజు విందాం అన్నమాట. అయితే ఇందులో ఎక్కడి నుంచి చెప్తున్నా అంటే మహాభారతంలో చివరి ఘట్టం దగ్గరికొచ్చాక చెప్తున్నాను. ఎక్కడ కురు పాండవులు రాజ్యం కోసం యుద్ధం చేసుకున్నారు కదా! ఇరుపక్షాల్లో ఎంతోమంది వీరులు వీర స్వర్గాన్ని అలంకరించారు. భీముడు సుయోధనులకు గదా యుద్ధం జరిగింది. అంటే దుర్యోధనుడికి, భీముడికి గదా యుద్ధం జరిగింది. ఆ గదా యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాడు. సుయోధనుడు తొడలు విరిగి కదలలేక పడి ఉన్నాడు. ఆ టైంలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఈ దుర్యోధనుడిని కలుసుకున్నారనమాట. సుయోధనుడు అశ్వత్థామను పాండవుల వంశం నిర్వంశం చెయ్యమని కోరాడు. అంటే పాండవుల వంశంలో ఒక్కడు కూడా మిగలకుండా చంపమని కోరాడనమాట. దుర్యోధనుడికి మరొక పేరు సుయోధనుడు. సుయోధనుడు ఆదేశం ప్రకారమే బ్రాహ్మణుడైన అశ్వత్థామ క్షాత్రమును అవలంబించి అంటే క్షాత్ర ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని అవలంబించి ఆ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న ద్రౌపదీ కుమారుల శిరస్సులను నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడనమాట. అయితే దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఎందుకు? అశ్వత్థామ యొక్క నాన్నగారు ద్రోణాచార్యుడిని వీళ్ళు మన పాండవులు చంపేస్తారు కదా! అది అశ్వత్థామ పగలాగా పెట్టుకుంటాడనమాట. వాడి తండ్రి అయిన ద్రోణాచార్యుడిని అధర్మంగా సంహరించారు అన్నది ఆయనకొక వంకలాగా ఎప్పుడూ ఉంటుంది. దాన్ని కూడాను ప్లస్ రెండోది కౌరవుల ఉప్పు తిని బతికాడు కదా ఆయన. దుర్యోధనుడు ఉప్పు తిని జీవించాను నేను. అతనికి అంతిమ క్షణాల్లోనైనా అతనికి ఏదో ఒక విధంగా సంతృప్తి కలిగించాలి అని అనుకున్నట్ట. అది కారణంగానే ఆయనేం చేశాడు? గాఢ నిద్రలో ఉన్న ద్రౌపదేయుల్ని అంటే ద్రౌపది యొక్క కుమారుల్ని నరికేశాడనమాట. ఆ విషయం సుయోధనుడికి చెప్పినప్పుడు సుయోధనుడు కూడా అశ్వత్థామను నిందించాడు. అశ్వత్థామ చేసిన పనికి అందరూ అతన్ని నిందించారు. ఎందుకు? అది నిద్రపోతున్న వారిని చంపకూడదు. అదనమాట. అదలా ఉండగా కన్నబిడ్డల దుర్మరణ వార్త కర్ణపుటాల్లో పడగానే అంటే వాళ్ళు చనిపోయారన్న వార్త ఆవిడ చెవిలో చేరగానే ఆవిడ శోక సముద్రంలో మునిగిపోయిందట. ఎంత ఓదార్చినా ఆవిడకి శోకం తగ్గట్లేదు. అప్పుడు అర్జునుడు ద్రౌపదిని ఓదారుస్తూ, "నీ కుమారులను అశ్వత్థామ నిర్దాక్షిణ్యంగా చంపాడు. అందుకని నేను ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణ అధముణ్ణి నా బాణాలకు బలి చేస్తాను. అతని శిరస్సు తెచ్చి నీకు కానుకగా సమర్పిస్తాను. నీ కుమారుల దహన సంస్కరణలు అయిన తర్వాత నువ్వు అశ్వత్థామ తల మీద కూర్చుని తలారా స్నానం చెయ్యి. అప్పుడు వచ్చి నేను నీ కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీటిని తుడుస్తాను" అంటూ ద్రౌపదిని ఓదార్చట. ఆ తర్వాత అర్జునుడు తన రథం ఎక్కి శ్రీకృష్ణుడు సారథిగా రథం తోలుతూ తనకు తోడు రాగా అశ్వత్థామను వెతుకుతూ బయలుదేరట. అర్జునుడు తనను తరుముకుంటూ రావడం అశ్వత్థామ చూశాడు. భయంతోటి వణికిపోయాడనమాట. పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. అశ్వత్థామ గత్యంతరం లేక తన తండ్రి ఉపదేశించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంటే సిద్ధపడిపోయాడు. అశ్వత్థామకు ఆ అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు. దాన్ని ఉపసంహరించడం తెలీదు. అయినా అశ్వత్థామ తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం అని చెప్పి అర్జునుడి మీదికి ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతోటి లోకాలన్నీ భయంకరమైన తేజస్సుతో నిండిపోయాట. దానివల్ల ముల్లోకాలకు ప్రాణాపాయం కలుగుతుందని అనుకున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడిని చూసి ఇలా అన్నాడు. అప్పటికే అర్జునుడు గీత ఉపదేశం వినేశాడు కదా! కాబట్టి ఆయన్ని ఈయన పరమాత్ముడి స్వరూపం కింద ఆల్రెడీ గుర్తించేశాడు. ఆయనతోటన్నాడు, "శ్రీకృష్ణ నువ్వే రక్షించాలి. నువ్వే ఈశ్వరుడివి. ఇప్పుడు ఏం చేయాలి? నాకు తక్షణ కర్తవ్యం ఏమిటి? నీ భక్తుల్ని ఉద్ధరించడానికే కదా నువ్వు కృష్ణావతారం కిందొచ్చావు. ఓ దేవదేవా! ఈ అగ్నిని ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? అర్థం కావట్లేదు. దయచేసి తెలపవలసింది" అంటూ వినయంగా ప్రార్థించట. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, "ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జున.
దాని ప్రభావం చేతే ఈ అగ్ని పుట్టింది. నీ వలన తన ప్రాణానికి హాని కలుగుతుందని తెలిసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు. కానీ అతనికి దాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో తెలీదు. నీకు బ్రహ్మాస్త్రం ప్రయోగించడం, ఉపసంహరించడం రెండూ తెలుసు కదా! అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి మరొక బ్రహ్మాస్త్రం చేతనే ఉపసంహరించబడుతుంది. కానీ వేరే అస్త్రం బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించలేదు. నీకు బ్రహ్మాస్త్ర ప్రయోగము, ఉపసంహారము రెండూ తెలుసు కాబట్టి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని రెండిటిని ఉపసంహరించు అని చెప్పాడనమాట. అప్పుడు వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని మనసులో స్మరించి ప్రయోగించాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానితోటి ఒకటి ఢీకొన్నాయి. ముల్లోకాలు ప్రళయకాలం నందు పుట్టిన అగ్నిలాగా మండిపోతున్నాయట. లోకాలు దగ్ధమైపోతున్నాయి. జీవరాశులు అన్నీ నశించిపోతున్నాయి. వెంటనే శ్రీకృష్ణుడు ఆ 2 బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించమని అర్జునుడికి ఆదేశించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించేశాడు. లోకాలన్నీ శాంతించాయి. అశ్వత్థామ నిస్సహాయంగా నిలబడిపోయాడు అక్కడ. అర్జునుడు కోపంతో చెలరేగిపోయాట. అశ్వత్థామని పశువును కట్టి తీసుకొచ్చినట్టుగా తాళ్లతో కట్టేసి పాండవ శిబిరానికి తీసుకొద్దామని రథంలో పడేసి శ్రీకృష్ణుడి వైపు తిరిగాట. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నట్ట, అర్జున నీకు తెలుసు కదా, ఈ అశ్వత్థామ ఏ పాపము ఎరుగని ద్రౌపది కుమార్ను అర్ధరాత్రి నిద్రపోయే సమయంలో అతి దారుణంగా చంపాడు. ఇతని పాపం క్షమించరాంది. ముందు ఇతని చంపే ధర్మరక్షణ చెయ్యి అన్నట్ట. మద్యము సేవించి ఆ మత్తులో ఉన్నవాణ్ణి, తన మనస్సు తన అధీనంలో లేనివాణ్ణి, గ్రహాల చేత గాని గాలి మొదలు వాటి చేత పీడింపబడిన వాణ్ణి, నిద్రిస్తున్నవాణ్ణి, ఆశ్చర్యకరమైన వినకూడని వార్త విన్నప్పుడు నిశ్చేష్టుడుగా ఉన్నవాణ్ణి, శరణు పొందినవాణ్ణి, రథం విరిగినవాణ్ణి, భయంతో వణికిపోయేవాడని, స్త్రీలను వారు పరమశత్రువులైన వారిని చంపకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇంక చంపదగిన వారెవరంటే తన ప్రాణాలను కాపాడుకోవడానికి మరొకరి ప్రాణాలను తీసే దయాదాక్షిణ్యములు లేనివాణ్ణి, పాపాత్ముణ్ణి, క్రూరుణ్ణి చంపడమే మంచిది. లేకపోతే ఈ పాపాత్ముని చంపకుండా వదిలిపెట్టిన నేరానికి నీకు పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతావు. అదీ కాకుండా నువ్వు ద్రౌపదితో ఏమిటని ప్రతిజ్ఞ చేశావు? ఈ అశ్వత్థామని చంపి అతని తలను ద్రౌపదికి కానుగ్గా ఇస్తానని అన్నావు కదా, మరి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చు అన్నట్టు. అంటూనే మళ్ళీ అన్నట్ట, పోనీ ఇతడు తన ప్రభువు ఆజ్ఞ మేరకు ఆ పని చేశాడని అనుకుందాం అంటే అతడు చేసిన మారణ హోమం అతని ప్రభువు సుయోధనుకు కూడా ఇష్టం లేదు. కాబట్టి అతడు క్షమార్హుడు కాడు. ఇతన్ని చంపడమే యుక్తం అంటూ అర్జునుని అశ్వత్థామను చంపమని ప్రేరేపించట. కానీ అర్జునుడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అశ్వత్థామను తన రథంలో పడేసి రథాన్ని పాండవ శిబిరానికి పోనిచ్చాడు. ద్రౌపది ముందు అశ్వత్థామను పడేశాడు. పశువుల మాదిరిగా కట్టబడి తన ఎదురుగా దీనంగా నిలబడి ఉన్న అశ్వత్థామను చూసి ద్రౌపది అతనికి నమస్కరించి ఇలా అంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావలింలేరు కించిద్రోహంబును నీకు చేరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంహరింప అకటా నీ చేతులిట్టాడెను. ఈ శ్లోకంలో మన పోతనామాచులు వారు చాలా చక్కగా వర్ణించారనమాట ద్రౌపది యొక్క శోకాన్ని. అయ్యా గురుపుత్ర, నా పసిబిడ్డలు నీ మీదకు ఉద్రేకంతో నిన్నేదో చేసేయాలని రాలేదే, ఆయుధాలు పట్టుకుని రణరంగంలో వీరవిహారం చేయలేదే, పైగా కండబలము గుండెబలము పురిగొలుపగా నీకు పిసరంత కూడా అపకారం చేసిన వారు కారు కదా వాళ్ళు. చీకట్లో ఆదమర్చి నిద్రిస్తున్న వారిని, యుద్ధంలో దుడుకు పనులు చేయడం చేతకాని వారిని చంపడానికి అయ్యయ్యో నీకు చేతులు ఎలా ఆడాయ్యా అంటూ భోరున విలపించిందిట ఆవిడ అశ్వత్థామను చూస్తూ. అశ్వత్థామకి నమస్కరించి
ఆవిడ మళ్ళీ పాండవుల వైపు తిరిగి, "ఇతడు బ్రాహ్మణుడు. మనలందరికీ పూజనీయుడు. వెంటనే ఇతని కట్లు విప్పండి" అంటూ ఆజ్ఞాపించిందిట. భటులు అశ్వత్థామ కట్లు విప్పేశారు. అప్పుడు ద్రౌపది అర్జునుడితోటి ఇలా అందిట, "నాథా, ఈ అశ్వత్థామ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ద్రోణాచార్యులు, మీకందరికీ గురువు. ఆయన వద్ద మీరు అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. ప్రస్తుతం మన ఎదుట దోషిగా నిలబడి ఉన్న అశ్వత్థామ ఆయన తండ్రి ద్రోణాచార్యులకు ప్రతిరూపం. ద్రోణుని భార్య కృపి బ్రాహ్మణ స్త్రీ కావడం చేత పతితో సహగమనం చేయలేదు. నా కుమారులను పోగొట్టుకుని నేను అపారమైన దుఃఖంలో ఎలా అయితే మునిగి ఉన్నానో, ఇప్పుడు ఈ అశ్వత్థామని చంపి మీ గురుపత్ని కృపిని కూడా నా మాదిరిగా పుత్రశోకానికి మీరు గురి చేయకండి. అది భావ్యం కాదు" అంటూ ఆ మహాతల్లి వాళ్ళని నచ్చచెప్పి ఆ అశ్వత్థామని వదిలేయడానికే నిశ్చయించుకుందిట. ఎంత గొప్ప హృదయమో చూడండి ఆవిడది. ఒక తల్లిగా తాను పడుతున్న పుత్రశోకం మరొకరు అనుభవించకూడదని చెప్పి ఆవిడ తన మనోనిగ్రహాన్ని ఎంత బాగా ప్రదర్శించిందో చూడండి. క్షణికావేశంతోటి అశ్వత్థామని చంపితే బ్రాహ్మణ వంశం అంతా మనల్ని శపిస్తుంది. ఆ బ్రాహ్మణుని చంపిన పాపానికి క్షత్రియ వంశం అంతా పూర్తిగా నాశనం అయిపోతుందని మళ్ళీ వీళ్ళకి చెప్పిందిట. దయతోనూ నిర్మలమైన మనస్సుతోనూ న్యాయంగా, ధర్మంగా, ఉదారంగా ద్రౌపది పలికిన పలుకులు ధర్మరాజు మనస్ఫూర్తిగా ఆమోదించాట. ఆయనే కాదు, నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, కృష్ణుడు, ఇంకా అక్కడ చేరిన స్త్రీ పురుషులందరూ కూడాను ఆమోదించారు. కానీ భీముడు మాత్రం ఆమోదించలేదు. కోపంతో కళ్ళు ఎర్రచేసి ఇలా అన్నట్టు, "ఈ దుర్మార్గుడు తనకు కాని తన ప్రభువు అయిన సుయోధనుడు కాని ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా అకారణంగా కోపంతోటి ద్రౌపదీ పుత్రులను దారుణంగా వధించాడు. ఇతన్ని క్షమించరాదు. వీడిని వెంటనే చంపాలి" అన్నట్ట. ఆ మాటలకు కృష్ణుడు అర్జునుడి వంక చూసి ఇలా అన్నట్టు, ఏమని, "అర్జున, ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు ఎంతటి అధముడైనా ఏ తప్పు చేసినా చంపకూడదు. కానీ ఇతడు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా బ్రాహ్మణులకు ఉచితమైన ధర్మాన్ని మరిచి ఆయుధాలను ధరించి ద్రౌపదీపుత్రుని చంపేశాడు. ఇతడు చంపదగిన వాడని నీకు చెప్పాను. ఒకదానికొకటి వ్యతిరేకంగా నేను చెప్పిన మాటలను నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం పరిశీలించి చూడు. అదీ కాకుండా ఈ అశ్వత్థామ తలను తెచ్చి కానుగ్గా ఇస్తానని ద్రౌపదికి మాట ఇచ్చావు. మరి ఆ మాట నెరవేర్చాలి కదా. అదే కదా క్షత్రియ ధర్మం. కాబట్టి బ్రాహ్మణ్ణి చంపకుండా భీముని మాట నిలబెడుతూ ద్రౌపదికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ అన్నీ వచ్చేలాగా ఒక నిర్ణయాన్ని నువ్వే తీసుకో" అంటూ నర్మగర్భంగా మాట్లాడాడంట. అంటే ఒక పజిల్ లాగా ఆయనకి ఇచ్చాడనమాట ఆయన. ఇప్పుడు కృష్ణుని మాటల్లోటి ఆంతర్యం గ్రహించాడు. అంటే ఇన్నర్ మీనింగ్ ఏంటి అన్నది ఆలోచించాడు మన అర్జునుడు. కొంచెం సేపు ఆలోచించి ఒక కత్తి తీసుకొని అశ్వత్థామ వద్దకు వెళ్ళాట. వెళ్ళి, "అశ్వత్థామ పుట్టుకతోనే తలలో ఒక మణితో పుట్టాడు కదా." అర్జునుడు కత్తిని తీసుకుని అశ్వత్థామ తల మీద ఉన్న మణిని, దాన్ని అంటుకుని ఉన్న వెంట్రుకలతో సహా కోసేశాడు. అది తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. వెంటనే భటుల్ని పిలిపించి అశ్వత్థామను శిబిరం నుండి వెళ్ళగొట్టిచ్చేశాడు. అర్జునుడు అందరినీ చూస్తూ ఇలా అన్నాడు, "కృష్ణుడు చెప్పినట్టుగా బ్రాహ్మణుడు ఎంత అధముడైనా హంతకుడైనా చంపడం తగదు. చంపడానికి ప్రత్యామ్నాయంగా తల గొరిగించడం, అతని వద్ద ఉన్న ధనాన్ని తీసుకోవడం, అతని దేశం నుంచి బహిష్కరించడం చెయ్యొచ్చు. ఇవి బ్రాహ్మణులకు శారీరక దండన అనగా మరణశిక్ష విధించకుండా చేయదగ్గ పనులన్నమాట. కాబట్టి నేను అతని వెంట్రుకలు గొరిగేశాను. అతని వద్ద ఉన్న మణిని తీసుకున్నాను. అతన్ని దేశాన్ని నుంచి వెళ్ళగొట్టాను. ఇతనికి ప్రత్యామ్నాయ శిక్షలు అన్నీ విధించాను" అని పలికాడు. అంటూ బ్రాహ్మణ హత్యా పాపకం తనకు చుట్టుకోకుండా చేసుకున్నాడు. తన వాళ్ళనెవ్వరినీ బ్రాహ్మణుడు శాపించకుండా కూడా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు అనమాట. అర్జునుని బుద్ధి కుశలతకు అందరూ అతన్ని శ్లాఘించారు. తర్వాత పాండవులు ద్రౌపదిని, యుద్ధంలో చనిపోయిన బంధుమిత్రులందరికీ కూడాను ఉత్తర క్రియలన్నీ చేశారనమాట. ఈ రకంగా అశ్వత్థామ పరాభవింపబడ్డాడు. ఆయన అకారణంగా ద్రౌపది పుత్రుల్ని చంపాడు. అది శాస్త్రయుక్తంగా, ధర్మయుక్తంగా కూడాను చాలా తప్పనమాట. ఈ రకంగా అశ్వత్థామ యొక్క పరాభవం గురించి మనం ఈ కథలో తెలుసుకున్నాం. ఇకపోతే నెక్స్ట్ వచ్చే కథ ఏంటి మంది అన్నది మనం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.